రైతు సోదరులందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏముండబోతుందంటే, మన తోటలలో కూడా పురుగు అనే సమస్య ఉంది, దోమ అనే సమస్య ఉంది. ఈ దోమ అనే సమస్య వల్ల వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం పురుగుకి, దోమకి ప్లస్ తామర పురుగు నల్లికి సంబంధించిన మందుల గురించి అయితే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకు కూడా ఎక్కువగా షేర్ చేయండి. ఈ సింబల్తో ఉండే లైక్ బటన్ గట్ట ప్రెస్ చేస్తే మన వీడియో అందరికీ చేరే అవకాశం ఉంది. ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మన ఇష్టపడే ప్రతి రైతు కూడా ఒక లైక్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళినప్పుడు మనం చెప్పేది ఏంటంటే, మన తోటలు వేసి కూడా 60 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో తోటలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మనం ఒక 5 రకాల డోసుల గురించి ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మన జనతా అగ్రికల్చర్ నుంచి మనం చెప్పిన టెక్నికల్స్ అంటే కాంబినేషన్స్ చెప్పినన్ని నాకు తెలిసి అయితే ఎవరు చెప్పట్లేదు. మీకేం చెప్పా, ఫస్ట్ లాస్ట్ 2 డోసులు తీసుకున్నాం. నేను ఎబాషిను పోలీస్ చెప్పానండి. ఎబాషిను పోలీసు మీకు ఎర్ర నల్లి మీద కంట్రోల్ అయ్యి, మన పోలీసు వల్ల నల్లి దోమ అనేది కూడా కంట్రోల్ అయ్యి, మొత్తం ఏ ముడతున్నా సరే 2 ముడతలు ఉన్న కంట్రోల్ కావడానికి చెప్పాను మీకు. నేను చెప్పిన టెక్నికల్ వాడుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా 100% మనకి ముడత అనే సమస్య లేకుండా చేసుకున్నారు. లాస్ట్ మీకు 5th డోస్ గురించి చెప్పా. జీఫన్ అల్ట్రా ప్లస్ మనం మ్యాక్స్ కలిపి చెప్పా. జీఫన్ అల్ట్రా ఎందుకు పనిచేస్తుంది, మనకి అందులో పైరిప్రాక్సిన్, డైఫెన్థ్రిన్ ఉంటుంది కాబట్టి దోమ మీద ఎఫెక్టివ్ పనిచేసి మనకి వైరస్ రాకుండా ఆపుకోవడానికైతే మన పనిచేస్తుందని చెప్పేసి జీఫన్ అల్ట్రా ప్లస్ మ్యాక్స్ న్యూట్రిన్స్ లోపం ఏమైనా ఉంటే కూడా న్యూట్రిన్స్ లోపాన్ని తగ్గించడానికి మనం న్యూట్రిన్స్ చెప్పాం. ఈ 2 కాంబినేషన్ చెప్పుకొని మనం ఇచ్చాం కాబట్టి దీన్ని వాడుకున్న రైతులు చాలా నీట్గా తోటని అయితే పెంచుకోలేశారు. ఈరోజు ఏంటంటే కొత్త కాంబినేషన్తో మేము ముందుకు వచ్చాను నేను. ఈ కొత్త కాంబినేషన్ ఏంటంటే, మన తోటలలో ఇప్పుడు కొన్ని రకాల పురుగులు ఉన్నాయండి. అది లద్దె పురుగు కావచ్చు, పచ్చ పురుగు కావచ్చు, రబ్బర్ పురుగు కావచ్చు. పురుగుతో పాటు మన దాంట్లో ఇప్పుడు వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దోమ సంబంధించిన మందులు కూడా మనం కలిపి వాడుకోవాలి. అది లేకుండా పై ముడత ఎక్కువ వచ్చే సమస్య ఉంది మనకి. పై ముడత వచ్చే సమస్య ఉంటే మన తామర పురుగు వల్ల వస్తుంది. అంటే ఆ తామర పురుగుకి పై ముడత పోవడానికి ఎలాంటి మందులు స్ప్రే చేయాలనేది కూడా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి రైతు మనం చెప్పినట్టు చేస్తే 100% అయితే ఖచ్చితంగా రిజల్ట్ రావటం కూడా జరుగుతుంది. ఈరోజు 2 టెక్నికల్స్ గురించి మాట్లాడతాను నేను. మీకు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇంటర్ పీరియడ్ అని దొరుకుతుంది. అందరికీ తెలిసిందే ఇది. కానీ రోజు రోజుకు వాడటం అనేది తగ్గుతుంది. ఒక మంచి మందును మనం రైతులందరూ కూడా ఆదరించాలి. ఆ విధంగా చూసుకుంటే మన బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇంటర్ పీరియడ్ అని దొరుకుతుంది. ఇంటర్ పీరియడ్ 1 ఎకరానికి 300 ml స్ప్రే చేయాలి. దాన్ని చేయటం వల్ల ఏమైందంటే, నల్లి సమస్య ఏదున్నా సరే, అది ఎర్ర నల్లి కావచ్చు, మామూలు నల్లి అయినా కావచ్చు, తెల్ల నల్లి ఏదైనా కానీ కంట్రోల్ అయిపోయి కింద ముడత కంట్రోల్ అయింది ఇంటర్ పీరియడ్ వల్ల. మరియు పురుగు కూడా కంట్రోల్ అయింది. కానీ పురుగు అన్ని రకాల పురుగులు పోతాయి, కానీ ఒక పచ్చ పురుగు పోదు. రబ్బర్ పురుగు కంట్రోల్ అయింది, లద్దె పురుగు కంట్రోల్ అయింది. మన తోటలలో పురుగు ఉంటే ఏమవుతుందంటే బొక్కలు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. పురుగు ఉంటే మనకి ఈజీగా అర్థం చేసుకోవాల్సింది అంటే, తోటలో ఆకుకి బొక్కలు పడతా ఉంటాయి, అది పురుగు సమస్య. అందుకే నేను ఇంటర్ పీరియడ్ చెప్తున్నా మీకు. ఇంటర్ పీరియడ్ వల్ల మనకి ఏం పోతుంది అంటే, ఎలాంటి నల్లి ఉన్నా పోతుంది, దోమ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది, ప్లస్ మనకి ఏ పురుగైనా పోయింది. ఒక పచ్చ పురుగు తప్ప లద్దె పురుగు, రబ్బర్ పురుగు అయితే ఖచ్చితంగా కంట్రోల్ అయింది. దీంట్లో ఏం చేయాలి, మనకి దోమ తక్కువ పోతుంది, ప్లస్ లేకపోతే మనకి తామర పురుగు అనేది తక్కువ పోతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే రీజెంట్ టెక్నికల్ కలుపుకోవాలి. ఇంటర్ పీరియడ్ రీజెంట్ టెక్నికల్ కలుపుకోవాలి. రీజెంట్ వచ్చేలోపు ఎకరానికి పిప్రోనిల్ 5% ఉన్న రీజెంట్ అయితేనే ఒక 1/2 లీటర్ కలుపుకోనండి. రీజెంట్ పిప్రోనిల్ 17 మనకి 18 ఉంటుంది మనకి జానీ టైపు, అదైతే 100 ml చాలు. ఇంటర్ పీరియడ్ ప్లస్ మనకి రీజెంట్ టెక్నికల్ కలుపుకుంటే మాత్రం మంచిగా మనకి కింద ముడతా పోయిద్ది, పై ముడతా పోయిద్ది, నల్లిని కంట్రోల్ చేస్తున్నాం, దోమని కంట్రోల్ చేస్తున్నాం, మనకి అన్నికి సంబంధించి పురుగును కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఈ కాంబినేషన్లో వాడుకున్న రైతులు మాత్రం పురుగుని అసలు మన తోటలో ఎలాంటి సమస్య ఉన్నా క్లీన్ చేయడానికైతే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ కాంబినేషన్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. రీజెంట్ కలుపుకుంటే 5%, పిప్రోనిల్ 5% అంటే 1/2 లీటర్ కలుపుకోండి.
రీజెంట్ 18% ఉన్నదైతే మీరు ఖచ్చితంగా 100 ml చాలు. ఈ విధంగా కాంబినేషన్లో వేసుకుంటే మీకు పై ముడత, కింది ముడత, నల్లి, దోమ అన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. లేకపోతే మన దాంట్లో దోమ ఎక్కువగా ఉంది అనుకుందాం. మన తోటలో దోమ ఎక్కువ ఉంటే ఇంటర్ప్రిడివ్ ప్లస్ మన దోమ మందు ఏమైనా కలుపుకున్నాం. అక్తారా 100 గ్రాములు చాలు మీకు. అట్లీస్ట్ ఒక 80 గ్రాములు సరిపోయింది మీకు. లేకపోతే కాన్ఫిడెంట్ టెక్నికల్ మీకు కొంచెం డోస్ తగ్గించు అది కూడా వేసుకుంటే కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది. దోమ ఎక్కువ ఉంటేనే ఇంటర్ప్రిడివ్ ప్లస్ మనకి అక్తారా టెక్నిక్ అదే దోమ థైమతాక్సిన్ టెక్నికల్ కొట్టుకోండి. మన తామర పురుగు పై ముడత ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటర్ప్రిడివ్ ప్లస్ రీజెంట్ కాంబినేషన్లో కలిపి కొట్టుకోండి. ఈ విధంగా చేసిన రైతులకి అద్భుతమైన రిజల్ట్ తోటలో ఖచ్చితంగా కనపడుతుంది. ఇది ఒక కంపెనీ సంబంధించిన కాంబినేషన్ చెప్పాను నేను. సేమ్ ఇలాగే వేరే కంపెనీ కాంబినేషన్స్ కూడా చెప్తాను మీకు. అదనుకుంటే మనం చెప్పేవి కూడా వాడిన రైతులు ఖచ్చితంగా దిగుబడి ఖచ్చితంగా తీస్తారు, ముడత లేకుండా చేయగలేస్తారు. ఇదే కాంబినేషన్లో వేరే చెప్పమంటే నేను ఇంకోటి కూడా చెప్తా మీకు. పారిజాత వాళ్ళది ఇంప్లిసిటీ అని దొరుకుతుందండి, కొత్తగా వచ్చింది. చాలామంది రైతులు వాడారు, 100% రిజల్ట్ ఉందని చెప్తున్నారు. ఇంప్లిసిటీని మన ఇంప్లిసిటీకి డిఫరెన్స్ ఏంటి? టెక్నికల్ ఒకటే. ఇంప్లిసిటీలో డబల్ డోస్ ఉంటుంది, ఇంటర్పీడ్ కన్నా కొంచెం డబల్ డోస్ ఎక్కువ. అందుకే ఇంప్లిసిటీని ఒక ఎకరానికి 170 ml చాలు, 170 ml ఎకరానికి వాడుకోవాలి. దాంతోపాటు మనకి రీజెంట్ జానీని 100 ml కనుక కలిపి స్ప్రే చేస్తే మన తోటలో వచ్చే పై ముడతని, కింది ముడతని, నల్లిని, దోమని అన్నిటిని కంట్రోల్ చేయడానికైతే ఉపయోగపడుతుంది. మనకి రబ్బర్ పురుగు, లద్దె పురుగు అనేది కూడా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఈ విధమైన కాంబినేషన్ ఖచ్చితంగా వాడుకుంటే రైతులందరూ కూడా ఖచ్చితంగా ముడత లేకుండా మన తోటలో చేసుకుంటాం. సరే, ఈ 2 టెక్నికల్స్ గురించి మాట్లాడా. అదైతే అది కొట్టుకోండి, ఇదైతే ఇది కొట్టుకోండి. అందుబాటులో ఉన్న షాపుల్లో అందుబాటులో ఉన్న రకంగా మీరు అలా కొట్టుకున్నా ఏం లేదు. అయితే ఈ సెకండ్కి చెప్పే ఈ టైపు కొట్టుకున్నా మీకు ఏం కాదు. నేను ఇంకోటి చెప్పాలి. మన తోటలో వేసి 60 రోజులు అవుతున్నా మనకు వేరుకుళ్ళుడు అనే సమస్య ఎక్కువగా ఉందండి. వేరుకుళ్ళుడు అనే సమస్య మన ఒక 3 రకాల సమస్యలు అండి. అది వేరుకుళ్ళుడు అంటే ఒకటే చెట్టుకు వచ్చే వేరుకుళ్ళుడు కాదండి. వేరుకుల్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వేరుకుళ్ళుడు కావాలి, రెండోది బూజుకుళ్ళు అవుతుంది, మనకి మూడోది వచ్చేసి మన కాండం కుళ్ళు వస్తుంది. ఈ మూడింటిని కూడా మనం కుళ్ళుడు అంటాం. మనం మిరప తోటలో వచ్చే కుళ్ళుడినే అనాలి. వేరుకుళ్ళుడు వచ్చిన చెట్టు ఏమైందంటే కొత్తగా వచ్చే వేరు ఉండదు, పాత వేరు నల్లగా అయిపోయి చనిపోతుంది. కాండం కుళ్ళుడు ఏమవుతుందంటే కాండం మొత్తం కూడా మధ్యలో చీకు పట్టినట్టు అయితే మెత్తగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం దాన్ని కాండం కుళ్ళు అంటాం. మూడోది ఏంటంటే మన భూమిలో ఉన్నంత వరకు కాడ మొత్తం కూడా బూజు పట్టి ఉంటుందండి, అది బూజుకుళ్ళు. ఈ 3 కుళ్ళలకి మనం మందులు స్ప్రే చేయాలి, లేకపోతే మనం డ్రిచ్చింగ్ చేసుకోవాలి, లేకపోతే ఎరువుల్లో కలిపి ఏమైనా మందులు వేయాలి. మీరు కాపరు ప్లాంటోమేషన్ కలిపి మనం డ్రిచ్చింగ్ చేసినట్టయితే ఎంతో కొంత ఫంగస్ ని కంట్రోల్ చేసుకొని వేరుకుళ్ళుండి, కాండం కుళ్ళుని కంట్రోల్ చేసుకుంటాం. సార్ నేను అన్నీ వాడాను, ఇంకా నా వల్ల కావట్లేదు, అసలు ఏది వాడినా కూడా కంట్రోల్కి వచ్చే లేదు, అవసరం అసలు రావట్లేదు కంట్రోల్కి, వేరుకుళ్ళు అనేది రోజు రోజుకి ఇంక ఇబ్బంది పెడతా ఉంది, అసలు ఇంకా చెట్టుకి మనకి వెళ్ళిపోతా ఉంది. ఇవాళ చూస్తే 5 చెట్లు ఉంటున్నాయి, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత నీళ్ళు కట్టిన తర్వాత ఈ 30 చెట్లు అవుతున్నాయండి. అంటే నీళ్లు ఎక్కువ కట్టడం వల్ల కూడా మనకి ఈ వేరుకుళ్ళు అనే రోగం అనేది ఎక్కువ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే రైతులు ఏది వాడినా కంట్రోల్ కావట్లేదు, ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు మనలాంటి మనం చెప్పే ఇంతకుముందు బ్లాక్ బస్టర్ అనే మందు మీ అందరికి తెలిసిన విషయమే. కొత్తగా చెప్పే ప్రోడక్ట్ ఏం కాదు, ఇవాళ వచ్చిన ప్రోడక్ట్ ఏం కాదు బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్. మనం 3 సంవత్సరాల నుంచి ఆ బ్లాక్ బస్టర్ అనేది మందు చెప్తా ఉన్నాం. ఎంతోమంది రైతులు వాడుకొని దగ్గర 80 to 90% రైతులు వాడుకొని ఈ కంట్రోల్ అంటే వేరుకుళ్ళుడైనా, కాండం కుళ్ళుడైనా, బూజు కుళ్ళుని కంట్రోల్ చేసుకొని వాళ్ళ తోటలు కాపాడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనం బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైతులు కూడా మంచి రిజల్ట్స్ పొందున్నారు. నేను అనేది ఏంటంటే మీరు ఆశ చూడకుండా, తగ్గట్లేదు, ఇబ్బంది పడకూడదు, టెన్షన్ పడకండి రైతులు కూడా. నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ బస్టర్ వాడుకునే విధానం ఏంటంటే మన తోటలో ఒక 4 చెట్లు, 5 చెట్లు, 10 చెట్లు కనపడంగానే
మన బ్లాక్ బస్టర్ని ఎరువులలో కలిపేనా, లేకపోతే ఇసుకలో కలిపేనా, లేకపోతే మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకొని కింద నీళ్లు పెడితే ఆ మందు ప్లస్ నీళ్ళతో రెండు కలిపి కూడా మనం చెట్టుకు అనేది చేరతం జరుగుతుంది. వేరు వ్యవస్థకి వెళ్ళిపోవాలి. మనం బ్లాక్ బస్టర్ వేసినప్పుడు మనం నీళ్ళు ఎందుకు కట్టిస్తామంటే నీళ్ళతో పాటే మందు కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ భూమిలోకి వెళ్ళిపోయి గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది. మంచి బ్యాక్టీరియా అనేది చెట్టుకు అందజేసి బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మంచి బాగలేని బ్యాక్టీరియా అనేది కంట్రోల్ చేస్తుంది. దానివల్ల చెట్టుకి ఏమవుతుంది అంటే కొత్త వేరు వ్యవస్థ వస్తుందండి. బ్లాక్ బస్టర్ వేసిన తర్వాత కొత్త వేరు వ్యవస్థ వస్తుంది. చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ అంటే న్యూట్రిన్స్ తీసుకునే శక్తి కూడా ఈ మందు కలగజేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఫంగిసైడల్ ప్రాబ్లం అంటే తెగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లాన్ని అరికడుతుంది. అరికట్టి కొత్త వేరు వ్యవస్థ తెప్పించి చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వటం వల్ల చెట్టు అనేది మనకి బతికే ఛాన్స్ ఉంది. అసలు ముందు బతకటం పక్కన పెట్టు, వడబడ్డ చెట్టు పోయినా ఏం లేదు, చచ్చిపోయిన చెట్టు మనకి రాకున్నా చేతికి ఏం కాదు, కానీ మంచిగున్న చెట్టు మంచిగా ఉండాలి. మంచిగున్న చెట్టు మంచిగా ఉండాలి అంటే ఇలాంటి బ్లాక్ బస్టర్ మందుని ఖచ్చితంగా మనం తోటలో 50 రోజుల వరకు అయితే 1 లీటరు చొప్పున వేసుకోండి. 50 రోజులు దాటిన తోటలలో 1 లీటర్న్నర వేసుకోండి. కొన్ని సందర్భాల్లో మనకి నవంబర్లో వస్తుంది, చలికాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం బ్లాక్ బస్టర్ని ఎకరానికి 2 లీటర్ల చొప్పున ఖచ్చితంగా వాడుకోండి. ఇలా వాడుకుంటే మనకొచ్చే తెగుళ్ళని, మనకొచ్చే ఈ కుళ్ళుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నా, వేరు వ్యవస్థ బాగా రాని వాళ్ళు కూడా ఈ మందుని సపోర్ట్ చేసుకొని వేసుకుంటే మంచి వేరు వ్యవస్థ మీరు వేసుకున్న తర్వాత 7వ రోజు పీకి చూస్తే మీకు కొత్త పీచు వేరు వ్యవస్థ అనేది బాగా రావటం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటే మన తోటని ఇప్పుడున్న పరిస్థితిలో మన ప్రతి మనిషికి, ఒక రైతుకి, తోటలు వేసిన ప్రతి రైతుకు కూడా 2 సమస్యలండి. ఆ 2 సమస్యల వల్లే రైతు అనే వాళ్ళు అతలాకుతలం అవుతున్నారు. ఈ 2 సమస్యలు అధిగమించిన రైతు ఖచ్చితంగా పంట దిగుబడి అనేది తీసుకులేస్తాడు. అందులో ఏంటంటే వేరుకుళ్ళు వచ్చే చెట్లు చనిపోవటం, అది మెయిన్ సమస్య అయింది. రెండోది ఏంటంటే మన తోటల్లో వేసిన దగ్గర నుంచే 15 రోజుల తోట దగ్గర నుంచే సార్ నా తోటలో బొబ్బర వస్తుంది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అది కూడా చెప్తున్నా, వేరుకుళ్ళుడి విషయం ఇప్పటిదా మాట్లాడడం, దాన్ని క్లోజ్ చేద్దాం. బొబ్బర వచ్చే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు అనేది నాకు రైతు అర్థం కావట్లేదు. బొబ్బరికి 100 రకాల దోమ మందులు కొడుతున్నారు. నేను అనేది దోమ మందులు కొడతారు, ప్రతి షాపుకు పోయిన దోమ మందులు దోమ వల్లే వస్తుందని మందులు కొడుతున్నారు తప్ప చెట్టుకు సరైన వేరు వ్యవస్థ పెంచుతున్నారా రైతు అనేవాళ్ళు? వేరు వ్యవస్థ పెంచడానికి ఏమైనా మందులు వేస్తున్నారా? అసలు వేరు వ్యవస్థ మన దాంట్లో ఎంతవరకు పిలకలు అనేది వస్తున్నది ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? రెండోది, చెట్టుకి ఎంతసేపుడికి నేను ఇవాళ 1500 రూపాయల మందులు కొట్టాను, 1000 రూపాయల మందులు కొట్టాను, అది నేను ఇవాళ 1500 మందు కొట్టాను కాబట్టి నా దాంట్లో వైరస్ రావట్లేదని అనుకుందా? సమస్య అది కాదు. నేను బొబ్బర రావడానికి గల కారణం ఏంటంటే సరైన వేరు వ్యవస్థ అనేది పెరగకపోవటం. రెండోది అనేది మన తోట వేసిన దగ్గర నుంచి కూడా కింద నుంచి మల్టీ న్యూట్రిన్స్ అంటే మైక్రో మ్యాక్రో న్యూట్రిన్స్ అనేది అందించలేకపోవటం. మూడోది ఏంటంటే మనం ఎంతసేపటికి పురుగు మందు కొట్టామా, ముడత మందు కొట్టామా, దోమ మందు కొట్టామని చూస్తాం, కానీ మనం న్యూట్రిన్స్ అనేది చెట్టుకు అందించలేకపోతున్నారు. ఎంతసేపటికి గ్రోత్ లేకపోతే పురుగు ముడత మంది కలిపి కొడుతున్నారు, కానీ అరే దాంట్లో న్యూట్రిన్స్ కలిపి కొట్టుకుంటే మన చెట్టుకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. కాబట్టి ఆ పోషకాలు ఎందుకు కొట్టమంటున్నా అంటే నేను ఆ పోషకాలు కొట్టినప్పుడు చెట్టు అనేది బలంగా తయారవుతుంది. అన్ని రకాల పోషకాలు అందినప్పుడు చెట్టు అనేది రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. చెట్టుకి ప్రతి బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు కూడా వైరస్ను తట్టుకునే శక్తి వస్తుంది. ఇది యాక్చువల్గా లాజిక్ అండి. ఈ విధంగా ఖచ్చితంగా వాడుకున్న రైతులకైతే, ఖచ్చితంగా న్యూట్రిన్స్ ఎక్కువ వాడుకున్న వేరు వ్యవస్థ పెంచిన రైతులకైతే ఖచ్చితంగా మీకు వైరస్ అనేది తక్కువగా వస్తుంది. మీరు ఒకటి చెప్తున్నా, మిరప తోటను వేసిన రైతుల్లో 100 మందిలో 0.1% కింద అడవి మందులలో అది కలిపేస్తున్నారు. ఏంటి, మన ఎరువులు వేస్తున్నారు. అంటే మన పెండలు, మన వెనకట మన గేదెల నుంచి వచ్చిన పెండ, మన అన్ని రకాలుగా మనకి ఆవుల నుంచి వచ్చిన పెండని 1 సంవత్సరం గుల్లబెట్టి తర్వాత దేశమే మన ప్రధాన పొలంలో వేస్తారు. అలాంటి వాళ్ళకి వైరస్ అనేది చాలా రావట్లేదు. నాకు కొంచెం మంది రైతులు ఫోన్ చేస్తారు, అన్న నేను ఒక 10 ట్రక్కులు ఎరువు తోలాను,
నా దాంట్లో వైరస్ రాలేదని నాకు చాలామంది చెప్పారు. అంటే నేను అనేది ఏంటంటే వైరస్ రావడానికి గల కారణం ఏంటంటే చెట్టుకి బలం ఉండకపోవడం, రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ అనేది చేరకపోవడం, పోషక లోపాల వల్ల రావచ్చు. ఇలా రకరకాల దోమ అనేది 5% అండి వైరస్ రావడానికి గల కారణం. నువ్వు రోజు దోమ మందులే కొడుతున్నారు కదా, అయినా ఎందుకు వస్తుందంటే వాస్తవాలు ఇది. ఈ విధంగా చేసుకున్నప్పుడు మాత్రం రైతులు ఖచ్చితంగా దిగుబడి తీయటానికి వీలుగా ఉంటుంది. తోటలు వేలు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వేస్తున్నారు, సుఖముందా? ఇలాంటి పద్ధతులు అనుసరించిన వాళ్ళకైతే మంచి దిగుబడులు తీయటానికి చాలా ఛాన్స్ ఉంది, మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చినప్పుడు రైతు కూడా ఆనందంతో ఉంటారు. ఈ సంవత్సరం ఇలా వాడుకున్న రైతులు నెక్స్ట్ కూడా ఇలా పాటించాల్సిన అవసరం ఉందని చాలా గ్రహిస్తారు. ఈ విధంగా నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నట్టయితే, మన జనతా అగ్రికల్చర్ను చూసి ఇలాంటి నేను చెప్పినట్టుగా చేసుకున్న వాళ్ళకైతే మంచి దిగుబడులు తీయడం అయితే పక్కా ఖాయం కూడా. మీకు నెక్స్ట్ వీడియోలో మన వైరస్ సంబంధించిన మందులు ఏంటి, అసలు వైరస్ దేనివల్ల వస్తుంది, వైరస్కి ఎలాంటి మందులు వాడితే మన తోట బొబ్బరి అనేది రాకుండా ఉంటుంది అనేది కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా మన వీడియో నచ్చిన ప్రతి రైతు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా చేయండి అండి. ఓకే, ఉంటానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.